6 రోజులు రోజుకొకసారి తిరిగారు. తిరిగేటప్పుడు నిశ్శబ్దంగా నడిచారు, మాట్లాడలేదు. కేవలం బూరల శబ్దము, వాళ్ళ అడుగులు చప్పుడు మాత్రమే వినిపించింది. ఎరుకోలోని శత్రువులు తప్పకుండా భయపడి ఉంటారు. చివరకు 7వ రోజు ఉదయాన్న యెహోషువ యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోశారు. యాజకులు బూరలు ఊదుచు ఇశ్రాయేలు ప్రజలతో 7 మార్లు ఆ పట్టణం చుట్టూ తిరిగారు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారం కూలెను. నా దేవుని బిడ్డలారా, ఎరికో గోడ ఎత్తు దాదాపు 13 నుండి 15 అడుగులు, మందం పొడుగు, బయట గోడ మందం సుమారు 6 అడుగులు. ఆ రోజుల్లో బాంబులు లేవు, తుపాకులు లేవు. అయినా ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసమును బట్టి ఎరుకో పట్టణం చుట్టూ తిరిగిన తర్వాత దాని గోడ కూలిపోయాయి.